శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. నవంబర్ 15వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది అని పరిశీలించినప్పుడు మరి గత కొంతకాలంగా ఈ కుంభరాశి వారి యొక్క స్థితి చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది. అంటే గతంలో తీరిపోయిందనుకున్న బాధ్యతలు తిరిగి మీద పడటం వల్ల, అలాగే ఆర్థిక పరంగా అధిక ఒత్తిడి ఏర్పడడం జరిగింది. అంటే అటు 12వ భావ ఫలితం, అటు జన్మశని ఫలితం, ఈ రెండు కూడా చాలా వరకు ఈ రాశి వారిని ఇబ్బందికరంగా మార్చడం జరిగింది. అటువంటి పరిస్థితి నుంచి మనకి ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి రావడం వల్ల కేవలం జన్మశని ప్రభావం మాత్రమే ఈ రాశి వారి మీద అక్కడ నుండి మార్చి 29, 2025 వరకు కేవలం 134 రోజులు మాత్రమే ఈ రాశి వారికి జన్మశని ప్రభావం ఉంటుంది. దాని తర్వాత 2వ స్థానంలోకి మారడంతో చాలా వరకు మరి ఈ కుంభరాశి వారి మీద ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గి నెమ్మదిగా వాళ్ళు పూర్వ వైభవానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 5 సంవత్సరాల క్రితం ఏ విధమైన స్థితి ఉండేదో ఆ స్థితికి చేరుకోవడానికి సమయం స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా ఓవర్ నైట్ అయితే కూడా పోగొట్టుకున్నది సంపాదించలేరు కాబట్టి నెమ్మదిగా మీకు మార్చి 29, 2025 నుంచి రాబోయే 2.5 సంవత్సరాల్లో చాలా వరకు వాళ్ళు తిరిగి కోలుకోవడం జరుగుతుంది. కొత్త కుటుంబం, కొత్త జీవితం, కొత్తగా ఆనందంగా సంతోషించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ నవంబర్ 15 నుంచి మార్చి 29 మధ్యలో జాతకుడికి ఏవైతే గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ దాని కొరకు ఆగిపోయి ఉన్నదో ఆ ప్రయత్నాలు ఈ సమయంలో జాతకుడికి తిరిగి రావడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మెయిన్ వివాహం. మరి చాలా వరకు ఈ కుంభరాశి వారికి 36 సంవత్సరాల దాకా కూడా వివాహానికి అడ్డంకులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏమవుతుందంటే అయితే ఎర్లీ మ్యారేజ్ అయిపోతుంది, 24లో అయిపోయే అవకాశం ఉంది, లేదంటే 26. అది దాటితే చాలా వరకు మళ్ళా మరి 35 సంవత్సరం దాకా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. చాలా రేర్ కేసుల్లో 42 కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి కారణం కూడా మరి ప్రస్తుతం రాశి ఉందన్నటువంటి శని భగవానుడు వాళ్ళు ఏదో జీవితంలో ఒక ఆశయం పెట్టుకుంటారు. ఏదన్నా ఏదో చెల్లెలకు పెళ్లి చేయాలి, తల్లిదండ్రులకు ఇల్లు కట్టాలి, పెద్దవారికి బాధ్యతగా ఉండకూడదు, మన డబ్బు మనమే సంపాదించి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అటు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ముఖ్యంగా వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కుటుంబం కోసం వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఈలోగా వీళ్ళకి ఏమవుతుందంటే స్టార్టింగ్లో వీళ్ళు చదువుకునే సమయంలో ఏదో ప్రేమ వివాహంలో పరస్పరం లవ్ మ్యారేజ్లో చేసుకుందాం అనుకుంటారు. అయితే ఈ కుటుంబ బాధ్యతల వల్ల జాతకుడే జాతకురాలు ఆ ప్రేమను త్యాగం చేసి వాళ్ళు ప్రేమించిన వారికి అప్పుడే వివాహం జరిగిపోతుంది. వీళ్ళ మాత్రం దాని నుంచి బయటపడకుండా అదే తలుచుకుంటూ మరి మిగతా కుటుంబ సభ్యుల కోసం ఇంచుమించుగా 36, 39, 40, 42 దాకా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు తీరా పెళ్లి చేసుకుందామంటే ఈలోగా వివాహ సంబంధాలు రాకుండా పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. మరి అటువంటి వారికి మరి ఈ సమయంలో అంటే ఇంచుమించుగా రాబోయే నవంబర్ 15 టు ఏప్రిల్ నెలాఖరు అనుకుందాం, పోతే మార్చి నెలాఖరు లోపల మీరు ఏదైనా కొద్దిపాటి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మీకు తగు విధంగా మీకన్నా కొద్దిగా మంచి హోదా ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. కాబట్టి మరి కొద్దిగా ఈ రాబోయే సమయంలో ప్రయత్నం చేయండి. మరి జీవితంలో ఎప్పటిదాకా కోల్పోయినటువంటి విలువైనటువంటి దాన్ని మీరు తిరిగి పొందుతారు, అది వివాహం ద్వారా. దాని తర్వాత ఏంటంటే ఉద్యోగ విషయంలో కూడా చాలా వరకు ఈ కుంభరాశి వారికి 36వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఉద్యోగంలో స్థిరత్వం సరిగ్గా ఉండదు. ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తారు, మళ్ళీ మానేస్తూ ఉంటారు, కొంతకాలం వ్యాపారం అంటారు, మళ్ళీ దాన్ని ఉద్యోగంలోకి మారుస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సరైనటువంటి సేవింగ్స్ కూడా ఉండవు. అటువంటి వారు ఉద్యోగంలో స్థిరత్వం కోసం తగు సమయం కూడా మీకు ఈ రాబోయే మార్చి నెలాఖరు లోపల ఏర్పడే అవకాశం ఉంది. స్థిరమైనటువంటి ఆదాయం అది ఎందుకు ఏర్పడుతుంది?
దశమ భావాన్ని శని భగవానుడు రుజుమార్గంలో డైరెక్ట్గా దశమ భావాన్ని దశమ దృష్టితో చూస్తుంటాడు అనమాట. అది మీకు ఈ విధంగా చూడటం. గురు భగవానుడు ధన లాభాధిపతిగా గురువు మరి దశమ భావాన్ని సప్తమ దృష్టితో వీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే శని ప్లస్ గురువు ఒకే భావాన్ని వీక్షిస్తాయో ఆ భావ ఫలితాలు జాతకుడికి 100% సక్సెస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి ఉద్యోగంలో స్టెబిలిటీ, స్థిరమైన ఆదాయం మరి అతి తొందరలో రాబోయే ఏప్రిల్ లోపు వచ్చే అవకాశం ఉంది. అది కూడా ప్రయత్నం చేయండి. ఒక ఇంటివాడవుతూ ఉద్యోగంలో అభివృద్ధి సాధించి చక్కగా రాబోయే జీవితాన్ని ఆనందంగా ముందుకు అనుభవిస్తారని ఆశిస్తూ, శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం, మీకు అవకాశం ఉంటే చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు, కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం
ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.